మనమే. తెలంగాణ సీఎం సీటు 10 ఏళ్ల పాటు కొడంగల్దే. ముఖ్యమంత్రి పదవి 10 ఇయర్స్ కొడంగల్ను దాటిపోదు. ఇవి కొడంగల్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్. ఎస్, 10 ఏళ్లు తానే ముఖ్యమంత్రిని అంటూ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆయన. అటు బీజేపీ బీఆర్ఎస్ పైన సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తగ్గేదలే అంటూ ముఖ్యమంత్రి పదవిపై మళ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సొంత ఇలాకాలో పర్యటించిన ఆయన కంచె వేసి మరీ కొడంగల్ను కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. కొడంగల్ బిడ్డలు హైదరాబాద్ వచ్చి చూస్తే మనమంటే ఏంటో తెలుస్తుంది అంటూ స్థానికుల్లో జోష్ నింపారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో మన నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుకున్నాం. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏ ఒక్క పని లేకుండా అన్ని పనులు పూర్తి చేసే బాధ్యత నాకు. ఎందుకంటే నాకు వయసు ఉంది, ఓపిక ఉంది. 10 ఏళ్ళు మన చేతుల అధికారం ఉంటుంది. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కూర్చి కొడంగల్లోనే ఉంటుంది. కొడంగల్లో నిర్వహించిన జై బాపు జై భీమ్ జైన్ సంవిధాన అభియాన్ జిల్లా సన్నాహక సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అంబేద్కర్ను బీజేపీ అన్ని రకాలుగా అవమానిస్తోందని ఆరోపించారు. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ తీరును ప్రజల్లో ఎండగడతామన్నారు. ఈ రోజు అధికారంతో ఎవరినైనా మేము అవమానిస్తాం, ఎవరినైనా కించపరుస్తాం, ఎవరినైనా లోకు చేసి మాట్లాడతాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మా చేతిలో అధికారం ఉంది అని చెప్పి ఈ రోజు బీజేపీ నాయకులు జాతీయ స్థాయిలో ఆలోచన చేస్తున్నారు. ఇక సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కి అధికారం పోయిందని బీఆర్ఎస్ బాధపడుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో చేసిన కొన్ని పనులకు ఇప్పుడు అనుభవిస్తున్నారని ఎద్దేవా చేశారు. తలుపులు ఎరగొట్ట పట్టం అనుభవించారు. మన ముఖ్యమంత్రి అయిన రోజు రాత్రి ఒక ఆయనకు నడవలేదు. దేవుడు అది చూపించండి, ఇది చూపించండి. వస్తే వినాల్సి వస్తుందని, వింటే పడాల్సి వస్తుందని ఆయన బడికే వస్తాడు. ఏం చేస్తాడు ఇక వచ్చిన వాళ్ళకేమో ఓనమాలు రావు. మొత్తంగా తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం 10 ఏళ్ల పాటు కొడంగల్ను దాటిపోదన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. అదే సమయంలో కొడంగల్ను దెబ్బతీసేందుకు కొందరు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని, రెచ్చగొట్టి చిచ్చు పెట్టాలని చూస్తున్న వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.